ఎక్కడా అవినీతి పొరపాట్లు జరగకుండా నియామకాల్లో టెక్నాలజీ ఉపయోగించాం. మీరందరూ చూసుంటారు, ఫిజికల్ ఈవెంట్స్ అన్ని టెక్నాలజీలో పెట్టాం. డిజిటల్ మీటర్తో ఎత్తు ఛాతీ కొలతలు తీసుకున్నాం. లైవ్ గా రికార్డు పెట్టమన్నాం. RFID పెట్టి చిప్పుల సహాయంతో 100 మీటర్లు 1600 మీటర్ల పరుగులు లాంగ్ జంప్ పరీక్షలను నిర్వహించాం. దీనికంటే పగడ్బందీగా ఎవరైనా చేస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. నేను గాని, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గాని, లోకేష్ గాని, బీజేపీ గాని, అనిత గాని ఏ ఒక్కరికైనా రికమెండ్ చేశామా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అది మా చిత్తశుద్ధి, వ్యవస్థపై నుండే మా నమ్మకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ చేసిన తర్వాత నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి ఏం చేయాలో చేయడం కోసం ముందుకు పోతున్నాం. మీరందరూ కూడా నిన్నటి వరకు ఒక ఆలోచన చేశారు, ఉద్యోగం కావాలని ఆలోచన చేశారు. ఇప్పటి నుంచి మీ దృష్టి అంతా కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలపైన ఉండాలి. సైబర్ క్రైమ్ అంటే ఏంటి, ఆర్థిక నేరాలంటే ఏంటి, డ్రగ్ మాఫియా అంటే ఏంటి, మహిళలపైన అత్యాచారాలు జరగకుండా ఉండాలంటే మీరు ఏ విధంగా ఉండాలనో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఒకే ఒక విషయం మీకు హామీ ఇస్తున్నా, నేను ఎక్కడా రాజీ పడం. పవన్ కళ్యాణ్ గారు రాజీ పడరు. అంతకంటే ముఖ్యంగా మా అనిత్ గారు కూడా ఒక ఆడబిడ్డ సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇచ్చి పోలీసు వ్యవస్థని ముందుకు పంపిస్తున్నారు. చాలా మంది అనుకుంటారు ఆడవాళ్ళు ఏం చేస్తారని. అనితను చూసిన తర్వాత మహిళా కానిస్టేబుల్ గుర్తుపెట్టుకోవాలి. ధైర్యంగా చెప్పండి, మా హోమ్ మినిస్టర్ కూడా మహిళే. మహిళల జోలుకొస్తే తాట తీస్తామని గట్టిగా చెప్పే బాధ్యత మీ అందరిది. ఇంకొక పక్క నేను ఎప్పుడూ ఒకటే నమ్ముతాను, ఒక సుపరిపాలన అంటే, సమర్థవంతమైన పాలన అంటే ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, లా అండ్ ఆర్డర్ ఎక్కడుంటుందో అక్కడ ప్రజల్లో ఒక భద్రత ఉంటుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే అందరూ ఆనందంగా సుఖ సంతోషాలతో ఉన్నారంటే, వాళ్ళ ఆస్తులు భద్రంగా ఉన్నాయంటే, బయట పోయిన వాళ్ళు తిరిగి ఇంటికి సేఫ్ గా వస్తున్నారంటే, మనకందరికీ రక్షణగా ఉండే ఏకైక వ్యవస్థ పోలీసు వ్యవస్థ. దానికి కారణం అందులో పనిచేసే పోలీసు సిబ్బందే కారణం అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నాను. 1924 పోలీసు వ్యవస్థకుండే పేరు. ఇప్పుడు అనిత్ గారు హోమ్ మినిస్టర్గా, డీజీపీగా హరీష్ గుప్తా గారు వచ్చిన తర్వాత సమర్థవంతమైన పోలీసు వ్యవస్థకి శ్రీకారం చుట్టారు. నేను ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఎప్పుడూ లా అండ్ ఆర్డర్ పైన రాజీ పడను. సమైక్య ఆంధ్రప్రదేశ్ నేను ముఖ్యమంత్రి అయినప్పుడు నాకు కొన్ని సమస్యలు వచ్చాయి. రాయలసీమలో ముఠా నాయకత్వం, ఒకరినొకరు చంపుకునే వాళ్ళు ఇక్కడ రాయలసీమ వాళ్ళందరూ ఉంటారు. కడప వీళ్ళందరూ ఉన్నాం ఇక్కడ. నేను కూడా రాయలసీమ వాడిని. అవునా కాదా నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఇప్పుడు ముఠాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా.